మీ ఫుడ్ బిజినెస్కి ఫుడ్ లైసెన్స్ చేయించుకోవాలనుకుంటున్నారా? దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయో మీకు తెలుసా? ఓకే, మెయిన్గా 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ బేసిక్, స్టేట్ లెవెల్, తర్వాత సెంట్రల్ లెవెల్. ఫస్ట్ బేసిక్ లెవెల్ టర్న్ ఓవర్ 12 lakhs లోపల ఉన్న వాళ్ళకి ఇది అప్లై అవుతుంది. తర్వాత స్టేట్ లెవెల్లో విషయంలోకి వచ్చేటప్పటికి 12 lakhs నుంచి 20 crores వరకు బిజినెస్ చేసే వాళ్ళకి ఇది అప్లై అవుతుంది. అయితే స్టేట్ లెవెల్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి మ్యానుఫ్యాక్చరర్, రీప్యాకర్. ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్, రీప్యాకర్ కింద చేయించుకున్నారో వాళ్ళు ఎవ్రీ ఇయర్ మళ్ళీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మిల్క్ ప్రోడక్ట్స్ అయితే హాఫ్ ఇయర్లీ ఫైల్ చేయించుకోవాలి. అదే డిస్ట్రిబ్యూటర్ కానీ, హోల్సేలర్ కానీ, రీటైలర్ కానీ అయితే రిటర్న్స్ ఫైల్ చేసుకోకలేదు, కానీ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ రెన్యువల్ ఫైల్ చేయించుకోవాలి. ఎక్స్పోర్ట్స్ కానీ, ఇంపోర్ట్స్ కానీ, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ కానీ, సీపోర్ట్స్లో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ ఫుడ్ లైసెన్స్ చేయించుకున్నట్లయితే వీళ్ళకి సెంట్రల్ అప్లై అవుతుంది. అంతేకాదు 20 crores టర్న్ ఓవర్ దాటిన వాళ్ళకి కూడా ఈ సెంట్రలే అప్లై అవుతుంది. థ్యాంక్ యూ.